మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి. Tilt up, tilt down. Director sir. Okay. Shakti ji, I hope you don't mind, but we have this little thing that we do. మా గెస్ట్కి ఓ ఫోటో ఇచ్చి అండ్ దెన్ ఆ జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను. నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. కానీ నా నియంత్రణలో ఏదీ ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికంఠన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి, అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే సార్. పద్ధతి. ఫోన్ లేదు, సరిగా వర్క్ అవట్లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్ కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం టైం అవుతుంది, కొంచెం రమ్మని. లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఛే! ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తే కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తన అందగత్త అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రావడం కుదరదంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్, రిహర్సల్స్ అన్నీ. వర్షాన్ని బట్టి నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను.
ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి. సిస్టర్ ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి. నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్ మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును. నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే. నువ్వే ఓకేనా కంగారు పడకు. సిస్టర్? హలో. లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఫోన్ చేసుకోండి. అంత కంగారు ఎందుకు? మేడం అది మేడం టైం అవుతుంది, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. వాన పడుతుంది. అవుట్డోర్ షాట్ ఎలా తీస్తారు? రిహార్సల్ మేడం. ఓహో రిహార్సలా? అవును మేడం. నేను షూటింగ్ అనుకున్నాలే. టైం పాస్ చేస్తున్నారా? ఏంటి వస్తున్నారా? శక్తి శేషాద్రి. మూర్ఖురాలు సార్. ఎవరితోనూ మాట్లాడటం లేదు. చివరికి వాళ్ళ అమ్మతో కూడా. కొంచెం పిచ్చి ఉందేమో. రే ఫోటోలు తీసినప్పుడు ఎలా ఉండిందిరా? అప్పుడు కూడా ఎవరితో మాట్లాడినట్టు గుర్తులేదు సార్. సార్ కూర్చోండి. డ్రెస్ మార్చుకొని వస్తానంటున్నారు. తడిచిన డ్రెస్తో కూర్చోవడం వీలు కాదంటున్నారు. సార్ తన మూర్ఖురాలే కాదు, మొండిగట్టమని నాకు అనిపిస్తుంది. సార్ మీరేమనుకోనంటే ఒక మాట చెప్పచ్చా? చెప్పండి సార్. మనం ఇంకెవరితోనైనా చేద్దాం సార్, మార్చేద్దాం సార్. శశిరేఖ కూడా మన సినిమాలో యాక్ట్ చేయాలని ఆశపడుతున్నారంట సార్. శశిరేఖనా? అవును సార్. ఇంకేమన్నారు? ఎవరు సార్? శక్తి ఇంకేమన్నారు? సార్ ఖాళీగా ఉంటే బేవర్స్గా ఉన్నామంటారని అవసరం లేకపోయినా ఈ రిహార్సల్స్ అవి ప్లాన్ చేసామంట. మీకు నేనే దొరికానా టైం పాస్ కోసం అంటున్నాడు సార్. తనకి మీరు బుద్ధి లేదని చెప్తున్నారు. కరెక్ట్గానే చెప్పారు కదా. సరే హరీసా ప్యాకప్. ఓకే సార్. రిహర్సల్స్ ఏం అక్కర్లేదు. ఆవిడ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. జలుబు చేస్తుందేమో. ఓకే సరే సార్. త్వరగా నిద్రపోమని చెప్పండి. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళకి నేనెలా ఉండేదాన్నో నాకంటే బాగా తెలిసేమో. ఇంతకు ముందు పరిచయం లేని ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మా అమ్మ సినిమా నటైనప్పటికీ ఆ సినిమా వాతావరణం నాకు విచిత్రంగా అనిపించింది. వాళ్ళు మాట్లాడే మాటలు, ఆడవాళ్ల పట్ల మగవాళ్ల ప్రవర్తన, ఆ సెట్లో మగవాళ్లదే ఆధిక్యత. వాళ్ళకి దయలేదు. పర్లేదు పర్లేదు. బొట్టు పెట్టుకోమని చెప్పారా? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు బయట ఇవ్వాల్సినంత ఏం పీకుతున్నారట? ఉదయాన్నే రూమ్ నుంచి బయలుదేరారు. పైగా వర్షం పడుతోంది. పోనీ పొద్దుకి రమ్మను. ఏంటి సార్ మీరు కూడా అలా మాట్లాడతారు? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. అలా చూడు ఎలా ఊపుకుంటూ వస్తున్నారు. అవునవును, అదంతా కరెక్ట్గానే చెప్పాలి. వెళ్ళి చెప్పరా. ఇంకా కెమెరా ఆన్ అవ్వలేదని చెప్పు. కానీ వాళ్ళు మీటర్ రన్ అవుతున్నారు. మ్యాటర్ రన్ అవ్వట్లేదు. అవును కదా. సరే రండి పదండి వెళ్దాం.